శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషం తెలుసుకో ప్రయత్నం చేద్దాం. సింహరాశికి ద్వితీయ స్థానంలో కేతువు, అలాగే మనం చూసుకుంటే అష్టమ స్థానంలో చతుర్గ్రహ కూటమి, భాగ్యంలో రవి, రాజ్యంలో బృహస్పతి, అలాగే వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో కుజుడు విపరీతంగా కనిపిస్తున్నాడు. అగ్నితత్వం గల కుజుడు యోగించేవాడు అయినప్పటికీ కూడా 12 ఇంట్లో ఖర్చు పెట్టే స్థలంలో నీచ స్థితి పొంది ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ 15 రోజుల్లో విపరీతమైన ఖర్చు చూపించే అవకాశం ఉంది. బర్నింగ్ ఇష్యూస్ లాగా అవుతాయి, భయంకరంగా ఉండి ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అది మీరు ఖర్చు పెడతారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలియకుండా మీ పిల్లలు ఎక్కడికో బయటికి వెళ్తారు, ఆ బండికి ఏదో యాక్సిడెంట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మీకు సంబంధం లేకపోయినా మీరు దానికి ఖర్చు పెట్టవలసిన అవసరం పడుతుంది. అలాగే మీ ప్రమేయం లేకుండా కూడా మీ ఖర్చులు జరగలుగుతాయి. సో ప్రమేయం లేకుండా జరగడం అంటే అది కొంచెం మానసిక ఒత్తిడి చెప్పడానికి అవకాశం ఉంది. సో ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఆర్థికంగా మీరు చేసే ప్రయత్నాలు, ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. టెంపరీ జాబ్స్ ఉన్న వాళ్ళకి పర్మనెంట్ జాబ్ అయ్యే అవకాశాలు కొంతవరకు కనబడుతున్నాయి. కన్ఫర్మేషన్ ఆఫ్ ది జాబ్స్ అవుతాయి. అలాగే శాంక్షన్ లెటర్స్, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్ ఐరన్ చేసే వాళ్ళకి బ్యాంకింగ్ సెక్టర్ నుండి మీకు శాంక్షన్ లెటర్స్ రావడం, అలాగే లోన్స్ అప్లై చేసుకునేవాడు పెద్ద పెద్ద లోన్స్ 5 crores, 10 crores, 15 crores, 100 crores ఇలాంటి డబ్బు వస్తేనే కానీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ జరగవు అనుకునే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శాంక్షన్ లెటర్స్ రావడము, కొంతవరకు లోన్స్ శాంక్షన్ అవ్వడము, తర్వాత దానికి తగ్గట్టుగా అకౌంట్స్లో డబ్బులు పడడం, ఇలాంటివన్నీ సంఘటనలు ఒక పాజిటివ్గానే కనబడతాయి. కానీ కనబడిన వెంటనే 12 కుజుడు ఉన్నాడు కాబట్టి దాన్ని బంద్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. సో ఇవి రెండు మీరు సమన్వయపరుచుకుంటూ వెళ్ళగలిగితే మీరు వ్యాపారంలో నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. అలా ఉద్యోగరీత్యా కూడా ఎవరికి చేసే ప్రయత్నాల్లోని మీకు ఎటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం బాగా కనబడుతున్నాయి. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యంలో పాల్గొంటారు. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు చాలా అనుకూలంగా ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళి ఉద్యోగరీత్యా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చాలా అనుకూలంగా ఉంది. విదేశాల చదువుకుంటున్న విద్యార్థులు కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు ఈ 15 రోజులు బాగానే కనబడుతున్నాయి. ఇక్కడ భాగ్యంలో ఉన్న రవి ఎవరైతే ఉన్నారో ఉచ్చ స్థానం ఉన్నాడు కాబట్టి మీ మూలకంగా మీ తండ్రి గారికి ఒక యోగము, మీకు కూడా ఒకంత విశేషమైన చదువుకోవడానికి విదేశాలకు వెళ్ళడానికి కావాల్సిన మార్గాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇంకా పీజీ లెవెల్స్లో కానీ లేకపోతే ఎంఎస్ లెవెల్స్లో కానీ మీరు చేసే ప్రయత్నాల్లో బ్యాంకు నుండి కూడా మంచి సపోర్ట్ మీకు దొరికే అవకాశం బాగానే కనబడుతుంది. అన్నదమ్ముల నుండి మంచి సఖ్యత పెరుగుతుంది. దూర బంధువులు కూడా శుభవార్త వినే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తుగా ఉంటే ట్రేడింగ్ చేసేటప్పుడు మాత్రం స్టీలు, సిమెంటు, ఐరన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ట్రేడింగ్ చేసుకుంటారండి. ఫుడ్ ఇండస్ట్రీ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు చాలా విశేషంగా చూసుకోవాల్సిన పరిస్థితి. కారణం ఏంటంటే ఇక్కడ అష్టంలో శనీశ్వరుడు ఉన్నాడు, అష్టంలో బుధుడు ఉన్నాడు, అష్టంలో రాహు ఉన్నాడు, ప్రస్తుతానికి అష్టంలో శుక్రుడు కూడా ఉన్నాడు. సో ఈ 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఏదన్నా బాడీలో ఒక క్రానిక్ ఇష్యూ వచ్చే అవకాశం ఉంది. ఇవి మిగిలిన గ్రహాలు వెళ్ళిపోతాయి. శనీశ్వరుడు అక్కడ 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఏ క్రానిక్ ఇష్యూ ఆరంభమవుతుందో దాన్ని డెవలప్ చేస్తాడు శనీశ్వరుడు. అది స్పెసిఫిక్గా దిగువ భాగంలో కనబడుతుంది. నాభి నుండి దిగువ భాగంలో కనబడే అవకాశం ఉంది. అంచేత బ్లడ్ టెస్ట్, మొత్తం బాడీ టెస్ట్, కంప్లీట్ బాడీ టెస్ట్ అని సిపి ఏదో అంటారు వీళ్ళు, ఆ టెస్ట్ చేసుకుని ఒక సిస్టమేటిక్గా హెల్త్ కండిషన్స్ మీద మీరు తీసుకునే ఫుడ్ దగ్గర కొంతవరకు కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా ఒక ఆర్గానిక్ అంటే ఒక మంచి హైజీనిక్ ఫుడ్ తీసుకోవడము అలా చేసుకుంటూ వెళ్ళగలిగితే కొంచెం ఫామ్లో కానీ రాగలిగితే ఈ 2.5 years కూడా హెల్త్ కాన్షియస్గా మీరు చూసుకోగలిగితే చాలా బాగుంటుంది. లేకపోతే అష్టంలో శని వస్తువుని ఏదో ఒక ఆరోగ్య విషయంలో అటాక్ చేయడం ప్రయత్నం చేస్తారు కాబట్టి దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. వీటన్నిటిని దాటిపోవడానికి సూర్య ఆరాధన చేయడం చాలా అవసరం. మంత్రం ద్వారా అయితే సూర్య ఆదిత్య హృదయం కానీ, ఆదిత్య స్తోత్రం కానీ, ఆదిత్య కవచం కానీ నిత్యం పఠిస్తూ ఈ యొక్క టెస్ట్లన్నీ చేసుకుంటూ దాన్ని బట్టి ఫుడ్ సిస్టమ్ అంతా మార్చుకుంటూ డెఫినెట్గా ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి ఆరోగ్యవంతులుగా ఉంటారు. మహాభాగ్యం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.